హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్విట్టర్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. విశ్వక్సేన్ మరి ఇటు కొట్టాడా లేదనేది ఈ రివ్యూలో చూద్దాం. గత కొన్ని రోజులుగా సరైన సినిమాలు లేక థియేటర్లు కలతెప్పాయి. ముఖ్యంగా దేవర, కల్కి లాంటి చిత్రాలు వాయిదా పడడం, చిన్న సినిమాలు కూడా ఆకట్టుకోలేకపోవడంతో సమ్మర్ మొత్తం సప్పగా సాగింది. అయితే ఈ రోజు ఏకంగా 3 ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవడంతో ఆడియన్స్ కూడా కాస్త ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో యంగ్ హీరో విశ్వక్సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం కూడా ఒకటి. నేహా శెట్టి, అంజలి హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. అందులోనూ ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి నందమూరి బాలకృష్ణ గెస్ట్ వెళ్లడంతో సినిమాపై ఆడియన్స్ దృష్టి బాగానే పడింది. మరి ఇటీవల గామితో ఇట్టుకుంటున్న విశ్వక్సేన్ ఈ చిత్రంతో మరో విజయం అందుకున్నాడా? సినిమా ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో లుక్కిద్దాం పదండి ఫ్రెండ్స్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రానికి ట్విట్టర్లో పాజిటివ్ టాక్ అయితే వస్తుంది. సినిమా కథ కొత్తగా లేకపోయినా టేకింగ్ బాగుందని నెటిజన్లు అంటున్నారు. ముఖ్యంగా సినిమాను ఫాస్ట్ ట్రాక్లో రేసింగ్ స్క్రీన్లతో తీసుకెళ్లారని చెబుతున్నారు. అసలు ఎక్కడ చిన్న ల్యాక్ కూడా లేదంటున్నారు. అందులోనూ రా అండ్ రస్టిక్గా సినిమా ఉందని, మాస్ డైలాగ్స్ సరిపోయాయంటూ మరికొంతమంది యూజర్లు చెబుతున్నారు. ఇంకొంతమంది అయితే పుష్ప సినిమాను 2x స్పీడ్లో పెట్టి చూస్తే ఎలా ఉంటుందో, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అలా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. సినిమా ఎక్కడ బోర్ కొట్టనప్పటికీ డైరెక్షన్ కాస్త అవుట్డేటెడ్గా ఉందంటున్నారు మరికొంతమంది. కానీ లంకల రత్న పాత్రలో విశ్వక్సేన్ నటన మాత్రం అదిరిపోయిందని ప్రశంసిస్తున్నారు. ఇక నేహా శెట్టి అందాలు సినిమాకి మరో ప్లస్ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఇక అంజలి చేసిన రత్నమల పాత్ర కూడా బాగానే ఉందంటున్నారు. ఇప్పటి వరకు అంజలి ఇలాంటి మాస్ పాత్ర ఎప్పుడు చేయలేదని చెబుతున్నారు. ఇలా ఎక్కువ పాజిటివ్ టాక్ అయితే వినిపిస్తుంది ఫ్రెండ్స్. అయితే కొంతమంది మాత్రం సినిమాలో విశ్వక్సేన్ నుంచి ఆశించిన మాస్ మసాలా అంశాలు ఏం లేవని పోస్టులు పెడుతున్నారు. డ్రామా ఉన్నప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదంటున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్గా అయిపోయిందని, ఎక్కడ అర్థం చేసుకుని గ్యాప్ కూడా ఇవ్వలేదని ఓ యూజర్ పోస్ట్ పెట్టాడు. మొత్తం ట్విట్టర్లో అయితే ఎక్కువగా పాజిటివ్ టాక్ అయితే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి ఉంది ఫ్రెండ్స్. మరి పూర్తి రివ్యూ అయితే కాసేపట్లో మన ఛానల్లో వస్తుంది, చూసేయండి ఫ్రెండ్స్.